నారద తుబోరుల మహర్షుల ప్రతిరోజు పూజించే స్వయంభువ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ఈ ప్రదేశము 1000 నూతల కోన. రామాయణం కాలం నాటిది. నేను మా అమ్మ కలిసి ఇక్కడ గుడికి వచ్చాము. అది వైకుంఠ ఏకాదశి రోజు కళ్యాణం కూడా జరుగుతుంది. చాలా బాగుంది. దాదాపు 1000 బావులు జలధారలు ఉన్న కోణం ప్రసిద్ధి చెందింది. కాకులు సంచరించని అద్భుత క్షేత్రం ఇక్కడ కాకులు గద్దలు సంచరించవు. దీనికి శ్రీరాముడు శాపం కారణమని ఈ ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా వెలిశారంట. ఈ క్షేత్రానికి కడప జిల్లా పెళ్లిమర్రి మండలంలో సుమారు 20 కిలోమీటర్ల కొండల మధ్య ఉంది. శ్రీరాముడు సీతా సమేతంగా అరణ్యవాసం చేస్తూ ఒంటిమిట్ట తర్వాత ఆ ప్రాంతానికి సందర్శించి కొంతకాలంగా కొండపైనే నివసించారంట. బ్రహ్మ మానస పుత్రులైన నారద మహర్షి, తుబూర మహర్షి ప్రతిరోజు రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి పూజించి తులసి దళాలతో అర్చన చేసేవారు. ఇక్కడ కాకులు సంచరించని ఈ క్షేత్రంలో కాకులు ఎందుకు రావంటే చిన్న కథ ఉంది. శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు దేవతలంతా కలిసి సీతాదేవిని ఏమన్నారంటే, రాముల వారి కోపం వస్తుందా లేదా అని పరీక్షించడం కోసం ఇంద్రుడి కుమారుడి కాకుసుడిని కాకి రూపంలో సీతాదేవి వద్దకు పంపిస్తారు. అప్పుడు జరిగిన తర్వాత ఇది ఇప్పుడు కాకసుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మ వారిని తన ముక్కుతో పొరవడంతో గాయపరచడంతో రక్తం వారి శ్రీరాముల వారి నుదుటి మీద పడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు రక్తాన్ని చూసి చలించిపోయి గాయపరిచిన కాకి ముల్లోకాలలో తిరిగి శ్రీరామచంద్రు వారి వద్దకు వచ్చి కాళ్ళ మీద పడి పడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారి కాకిని క్షమించమని వదిలి బ్రహ్మాస్త్రంతో ఏదో ఒకటి బలి కావాలి కాబట్టి కాకి తన కళ్ళను బలిస్తుంది. ఆ తర్వాత శ్రీరాముల వారు ఆ ప్రదేశంలో ఇంకా నువ్వు కనిపించకూడదు అని కాకిని శపించి తన బాణంతో ఆ పర్వతం పైన శంకుచక్రం ముద్ర వేశారు. అందుకే ప్రస్తుతం